శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 20వ అధ్యాయం. కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగను సమస్య పరిష్కరించుట. ఈ అధ్యాయములో దాసగనుకు కలిగిన ఒక సమస్యను కాకాసాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించెనో హేమాడ్ పంతు చెప్పాను. మౌలికముగా సాయి నిరాకారుడు, భక్తుల కొరకు ఆకారమును ధరించాను. ఈ మహా జగన్నాటకమునందు మాయను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించారు. సాయిని స్మరించి ధ్యానింతముగాక. షిరిడీకి పోయి అచ్చట మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనింతము. హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోనూ భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెరి. భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచూ ఊదీ ప్రసాదము జల్లు అనుభవించుచుండెరి. బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదీ పోయిచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదీ బొట్టు పెట్టుచుండెరి. వారి హృదయమున భక్తుల ఎడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధముగా పలుకరించుచుండెరి. అన్నా, మధ్యాహ్న భోజనమునకు పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనము చేయుము. ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగనంపుచుండెరి. ఇప్పటికీ అది ఎంతయూ ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారమునర్చుచు ఈ అధ్యాయములోని కథను చెప్పేదను. ఈశా వాస్యోపనిషత్తు. ఒకప్పుడు దాసగను ఈశా వాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలెడెను. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూర్చి క్లుప్తముగా చెప్పెదము. వేద సంహితలోని మంత్రములు గల దగుటిచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా ఎందురు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజిశనేయ సంహిత యుండుటచే దీనికి వాజిశనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు. వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు. దీనికి ఒక ఉదాహరణము, ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ ఈశావాస్యోపనిషత్తుపై వ్యాఖ్యయని పండితుడకు సాత్వలేకర్ గారు భావించుచున్నారు. ప్రొఫెసర్ రానడే గారు ఇట్లనుచున్నారు. ఈశావాస్యోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశములున్నవి. 18 శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన అపురూపమగు వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందు ఉన్నవి. తరువాతి కాలమును సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి. జ్ఞానమార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లనిది, ఈశా వాస్యోపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢ తత్వము వేదాంతముల మిశ్రమము. పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తు మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసగను దీనిని మరాఠీ ఓవీ ఛందములో వ్రాసెను. దానిలోని సారాంశమును గ్రహించలేకుండాటచే తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగెను, వారితో చర్చించెను. కానీ వారు సరైన సమాధానం ఇయ్యకుండెరి. కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడయ్యను. సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము లేదా కత్తి. ఇది మనకు మోక్షమును ప్రసాదించును. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొంది ఉన్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను. ఎవరునూ దీనికి తగిన సమాధానమునివ్వనప్పుడు దాసగను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను. అవకాశము దొరకగానే షిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థము చేసుకున్నట్టులో తన కష్టములు చెప్పి సరైన అర్థమును బోధింపమని వేడుకొనెను. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను, తొందరపడవద్దు. ఆ విషయములో ఎట్టి కష్టమూ లేదు. తిరుగు ప్రయాణములో విలేపార్లేలోని కాకాసాహేబు దీక్షితుని పనిపిల్ల
నీ సందేహమును తీర్చును. అప్పుడు అక్కడ ఉన్నవారు ఈ మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకొనిరి. భాషాజ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి. కాని దాసగను అట్లనుకొనలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకొనెను. కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను సిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంట్లో బస చేశాను. ఆ మరుసటి దినం ఉదయం దాసగను నిద్ర నుంచి లేవగానే ఒక పేదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను. ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము. అది చాలా బాగుండెననియు, దాని కుట్టుపని చక్కగా నుండిననియు, దాని అంచుల చివరలు చాలా సుందరముగా నుండిననియు ఆమె పాడుచుండెను. ఆ పాట నచ్చుటచే దాసగును బయటికి వచ్చి వినెను. అది కాకా పని మనిషి నామ్యా చెల్లెలు పాడుచుండెను. ఆమె చిన్న పిల్ల. ఆమె చింకుగుడ్డ కట్టుకొని పాత్రలు తోముచుండెను. ఆమె పేదరికము, ఆమె సంతోషభావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను. ఆ మరుసటి దినము రావ్ బహదూర్ ఎంవి ప్రధాన తనకు దోవదల చాపులివ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీరమని చెప్పాను. రావ్ బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించాను. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యాను. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించెను. అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రును తిరుగుచూ నాట్యము చేశాను. అందరికంటే తానే బాగుగా ఆడి పాడాను. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకిబట్ట కట్టుకుని పనిచేయుటకు వచ్చాను. కాని ఆమె ఆనందమునకు లోటు లేకుండెను. ఇదంతయూ చూచి దాశగను జాలిభావము మెచ్చుకోలుగా మారెను. పిల్ల నిరుపేద కాబట్టి చింకిగుడ్డలు కట్టుకొనెను. ఇప్పుడు ఆమెకు కొత్త చీర కలదు. కాని దానిని పెట్టెలో దాచుకొనెను. అయినప్పటికీ విచారమనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుచుండెను. కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపై ఆధారపడి ఉండునని అతడు గ్రహించాను. ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేశాను. భగవంతుడిచ్చిన దానితో మనము సంతసింపవలను. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును. కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించాను. ఈ ప్రత్యేక విషయములో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చినిగిన చీర, కొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకొనిన గ్రహీత, దానభావము ఇవి అన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటియందు వ్యాపించియున్నాడు. ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతుష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలు కొరకే అనియు గ్రహించాను. విశిష్టమైన బోధన విధానము. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించియే యుందురు. బాబా షిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చింద్రగఢ్కు, కొందరిని కొల్హాపూర్ గాని షోలాపూర్ గాని సాధన నిమిత్తము పంపుచుండాను. కొందరికి సాధారణ రూపములోనూ, కొందరికి స్వప్నావస్థలోనూ, అది రాత్రి గాని పగలు గాని కాన్పించి కోరికలను నెరవేర్చుచుండాను. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు. ఈ ప్రస్తుత విషయములో దాసగణను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించాను. కాని విలేపార్లే పంపకుండా షిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరనవచ్చును. కాని బాబా అవలంబించినదే సరైన మార్గము. కానిచో పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకునియుండును? ఈశావాస్యోపనిషత్తులోని నీతి. ఈశావాస్యోపనిషత్తులో ఉన్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనము గ్రహించవలసినదేమనా, మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను. ఏలయన భగవంతుడు అన్నిటియందు గలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చెనో అది ఎల్లా తన మేలు కొరకే అని గ్రహించవలను. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశింపరాదనియు, ఉన్నదానితో సంతృష్టి చెందవలననియు, భగవంతుడు మన మేలు కొరకే దానిని ఇచ్చియున్నాడనియు, కావున అది మనకు మేలు కలుగజేయుననియు గ్రహించవలను. ఇందులోని ఇంకొక నీతి ఏమనా, మనుష్యుడెల్లప్పుడూ ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచునే ఉండవలను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను.
భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధించబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్యాదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటియందు ఉండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును. అట్టివాడు ఎందుకు మోహమును పొందును? వాడెందులకు విచారించును? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవుటచే మనకు మోహము, అసహ్యము, విచారము కలుగుచున్నవి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తము ఆత్మయుగునో, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారములకు లోనుకాడు. శ్రీ సాయినాథాయ నమః. 20వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయం. విహెచ్ ఠాకూర్, అనంతరావు పాటంకర్, పండరీపురము ప్లీడరు, వీరి కథలు. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూరు, అనంతరావు పాటంకర్, పండరీపురపు ప్లీడరు గూర్చిన కథలు చెప్పాను. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గమునకు దారి చూపును. ప్రస్తావన: సామాన్యముగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందిదము. దీనికి ఉదాహరణముగా హేమాడ్ పంతు తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగానున్న బాంద్రాకు ఇతడు చాలా కాలం మెజిస్ట్రేటుగా నుండెను. అక్కడ పీర్ మౌలానా అయిన మహమ్మదీయ మహాత్ముడు నివసించుచుండెను. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించుచుండెని. హేమాడ్ పంతు పురోహితుడు ఇనుస్ పీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంతుకు చెప్పాను. కాని ఏవో కారణముల చేత హేమాడ్ పంతు ఆ మహాత్ముని దర్శించలేకపోయాను. అనేక సంవత్సరముల తరువాత అతని వంతు వచ్చాను. అతడు షిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానమును పొందెను. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యము లభించదు. కేవలము అదృష్టవంతులకే ఇట్టిది లభించరు. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థయున్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేర్చెదరు. వారనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారము నెరవేర్చెదరు. కాన ఒకరు చేయనది ఇంకొకరికి తెలియను. ఒకరు చేసిన దానిని ఇంకొకరు పూర్తి చేసెదరు. దీనిని బోధించుటకు ఒక ఉదాహరణము ఈ దిగువ కలదు. విహెచ్ ఠాకూర్. వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకానొకప్పుడు బెళగాం సమీపందలి వడ్గామను పట్టణమునకు ఒక సర్వే పార్టీతో వచ్చాను. అక్కడ అప్పాయను కన్నడ యోగిని దర్శించి వారి పాదములకు నమస్కరించాను. ఆ యోగి నిశ్చలదాసు రచించిన విచార సాగరమును, వేదాంత గ్రంథమును సభలోనున్న వారికి బోధించుచుండెను. ఠాకూర్ పోవునప్పుడు వారి సెలవు కోరగా వారిట్లు చెప్పిరి: ఈ పుస్తకమును నీవు చదువవలను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనము కలుగును. వారు నీ భవిష్యత్తుకు మార్గమును చూపెదరు. నీ మనస్సునకు శాంతి, ఆనందములు కలుగు చేసెదరు. ఆ తరువాత ఠాకూరు జున్నరుకు బదిలీ అయ్యను. అచ్చటికి పోవుటకే నాన్హే ఘాటు లోయను దాటి పోవలసి ఉండెను. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టము. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతరమేదియూ ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగెను. అచ్చటి నుండి కళ్యాణకు పెద్ద ఉద్యోగముపై బదిలీ అయ్యను. అచట
నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగాను. ఆయన వలన సాయిబాబా గూర్చి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శింపకాంక్షించాను. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ షిరిడీ పోవుటకు నిశ్చయించుకొనెను. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని అడిగాను. ఠాకూరు తనకు ఠానాలో సివిల్ కేసుండుటచే రాలేనని చెప్పాను. అందుచే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాను. ఠాకూరు ఠానాకు వెళ్ళాను. కానీ అచ్చట కేసు వాయిదా పడాను. అతడు నానాసాహెబ్ వెంట షిరిడీకి వెళ్ళకపోవటచే మిక్కిలి పశ్చాత్తాపము పడాను. అయినప్పటికీ షిరిడీ వెళ్ళాను. అంతకు ముందు రోజే నానాసాహెబ్ షిరిడీ విడిచిపెట్టినని తెలిసాను. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిసిరి. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయేది. అతడు బాబాను చూచి వారి పాదములకు నమస్కరించి మిక్కిలి సంతసించాను. అతని కండ్లు ఆనంద బాష్పములచే నిండాను. వడలు గగుర్పుడిచాను. కొంతసేపటికి సర్వజ్ఞుడకు బాబా ఇట్లనేను: ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభము కాదు. నాన్హే ఘాటులో ఎనుబోతుపోయిన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగుల కఠినమైనది. దీనికి ఎంతో కృషి అవసరము. ఠాకూరు ఒక్కనికే అర్థముగా ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యాను. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థములని గ్రహించాను. 2 చేతులు జోడించి బాబా పాదములపై శిరస్సును పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలనని ప్రార్థించాను. అప్పుడు బాబా ఇట్లనెను: అప్పా చెప్పినదంతయు నిజమే, కానీ అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలను. ఊరకనే గ్రంథములు చదువుట వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గూర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలను. లేనిచో ప్రయోజనము లేదు. గురువు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానము నిష్ప్రయోజనము అని అనెను. విచారసాగరములోని సిద్ధాంత భాగం అతడు చదివి ఉండెను. కాని ఆచరణను షిరిడీలో నేర్చాను. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యమును బలపరచును. అనంతరావు పాటంకర్ అను పూనా పెద్ద మనుషుడొకడు బాబాను చూడగోరాను. షిరిడీకి వచ్చి బాబా దర్శనము చేశాను. అతని కండ్లు సంతృష్టి చెందాను. అతడు ఆనందించాను. అతడు బాబా పాదములపై పడి తగు విధముగా పూజించి పిమ్మట బాబాతో ఇట్లనెను: నేనెక్కువగా చదివి తిని, వేదములను వేదాంతములను చదివి తిని, 18 పురాణములు వింటిని. నా మనస్సునకు శాంతి కలుగుటలేదు. కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. నీ దృష్టి వలన, నీ మహత్తరమైన మాటల వలన నీవు శాంతి ప్రసాదింతువని వింటిని. అందుచే నేనిచ్చటకు వచ్చి తిని. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించుము అనెను. అప్పుడు బాబా ఒక నీతి కథను ఈ విధముగా చెప్పెను. 9 ఉండల గుర్రపుల్లద్ది నీతి కథ, నవవిధ భక్తి. ఒకనాడు ఒక వర్తకుడు ఇక్కడికి వచ్చాను. అతని ముందు ఒక ఆడగుర్రము లద్ది వేశాను. అది 9 ఉండలుగా పడెను. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచుకొంగు సాచి 9 ఉండలను అందులో పెట్టుకొనెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాను. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకుండాను. అందుచే అతడు గణేష్ దామోదర్ ఉర్ఫ్ దాదా కేల్కర్ను ఇట్లు అడిగాను. ఆ మాటలలో బాబా ఉద్దేశ్యమేమి? కేల్కర్ ఇట్లు జవాబిచ్చాను: నాకు కూడా బాబా చెప్పినదంతయు తెలియదు, కానీ వారి ప్రేరణ ప్రకారము నాకు తోచినది నేను చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్ది అనగా నవవిధ భక్తులు. అవి ఏమనా శ్రవణము అనగా వినుట, కీర్తనము అనగా ప్రార్థించుట, స్మరణము అనగా జ్ఞప్తియందుంచుకునుట, పాద సేవనము అనగా పాద సంవాహనము, అర్చనము అనగా పూజ, నమస్కారం అనగా వంగి నమస్కరించుట, దాస్యము అనగా సేవ, సఖ్యత్వం అనగా స్నేహము, ఆత్మ నివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవి నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గమును హృదయపూర్వకముగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతుష్టి చెందును. భక్తుని గృహమందు ప్రత్యక్షమగును. భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథముల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవి నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి,
నామమాత్రమునకే చేయు భజన ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడనుకొనుము, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించుచున్న వ్యక్తిననుకొనుము. వానివలే నవవిధ భక్తులను ప్రోగు చేయుము, ఆతురతతో నుండుము. వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండుము. అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగును. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా 9 గుర్రపు లద్ది ఉండలను ప్రోగు చేసిదివా లేదా అని ప్రశ్నించాను. అతడు తాను నిస్సహాయుడుననియు బాబా అనుగ్రహము చే మాత్రమే వానిని సులభముగా ప్రోగు చేయవచ్చుననెను. అప్పుడు బాబా శాంతిక్షేమములు కలుగురని ఆశీర్వదించాను. పాటంకర్ అపరిమితానందభరితుడయ్యాను. పండరీపురము ప్లీడరు. ఒక చిన్న కథతో ఈ అధ్యాయమును ముగించెదము. ఆ కథ బాబా సర్వజ్ఞుడని తెలుపును. ప్రజలను సరియైన మార్గమును పెట్టుటకు, వారి తప్పులను సవరించుటకు బాబా సర్వజ్ఞత్వమును ఉపయోగించుచుండెను. ఒకనాడు పండరీపురం నుండి ఒక ప్లీడర్ వచ్చెను. అతడు మసీదునకు పోయి సాయిబాబాను దర్శించాను. వారి పాదములకు నమస్కరించాను. అడుగుకుండగానే దక్షిణ ఇచ్చాను. జరుగుతున్న సంభాషణలు వినుటకు ఒక మూల కూర్చుండాను. బాబా అతని వైపు ముఖము త్రిప్పి ఇట్లనెను: ప్రజలు ఎంత టక్కరులు! వారు పాదములపై పడెదరు, దక్షిణనిచ్చెదరు, కాని చాటున నిందించెదరు. ఇది చిత్రము కాదా? ఆ మాటలు ప్లేడరకు సూటిగా తగిలినవి. ఎవరికీ బాబా మాటలలోని అంతరార్థము బోధపడలేదు. ప్లేడరు మాత్రము గ్రహించాను. కానీ అక్కడ ఏమీ మాట్లాడలేదు. వాడాకు పోయిన పిమ్మట ప్లీడర్ కాకాసాహెబ్ దీక్షితుతో ఇట్లనియను: బాబా చెప్పినదంతయు యథార్థమే. ఆ బాణము నాపై ప్రయోగించిరి. అది నా గూర్చియే. నేనెవరినీ నిందించకూడదు, తృణీకరించరాదని బోధించుచున్నది. పండరీపురం సబ్జడ్జియగు నోల్కర్ తన ఆరోగ్యాభివృద్ధి కొరకు షిరిడీకి వచ్చాను. ఇచ్చటనే మకాము చేశాను. ప్లీడర్ల విశ్రాంతి గదిలో దీని గూర్చి వివాదము జరిగాను. రోగముచే బాధపడుచున్న సబ్జడ్జి ఔషధమును సేవించక షిరిడీకి పోయిన మాత్రమున బాగొగునా అని మాట్లాడుకొనిరి. సబ్జడ్జిని వ్యాఖ్య చేసిరి. సాయిబాబాను నిందించిరి. నేను కూడా అందుకొంత భాగము వహించి తిని, నేను చేసినది సమంజసము కాదని ఇప్పుడు సాయిబాబా నిరూపించాను. ఇది నాకు దూషణ కాదు, నాకిది ఆశీర్వచనమే. ఇది నాకు ఒక ఉపదేశము. నేనిక మీదట ఎవరినీ దూషించరాదు, ఎవరినీ నిందించరాదు. ఇతరుల విషయములో జోక్యము కలుగు చేసుకొనరాదు. పండరీపురమునకు షిరిడి 300 మైళ్ళ దూరముననున్నది. బాబా సర్వజ్ఞుడొకటచే పండరీపురములో ప్లీడర్ల విశ్రాంతి గదిలో ఏమి జరిగినో తెలుసుకునిది. ఈ నడుమునున్న స్థలము, నదులు, అడవులు, పర్వతములు వారి సర్వజ్ఞత్వమును కడ్డుపడలేదు. వారు సర్వమును చూడగలిగిరి. అందరి హృదయములలో గల దానిని చదువగలిగిరి. వారికి తెలియని రహస్యమేదియూ లేదు. దగ్గరనున్నవి, దూరముగానున్నవి ప్రతి వస్తువు కూడా పగటి కాంతి వలె వారికి తేట తెల్లము. ఎవడైనా దూరముగా గాని దగ్గరగా గాని ఉండనిమ్ము, బాబా సర్వాంతర్యామి అగుటచే వారి దృష్టి నుంచి తప్పించుకొనుటకు వీలు లేదు. దీనిని బట్టి ప్లీడర్ ఒక నీతిని నేర్చుకొనెను: ఒకరిని గూర్చి చెడు చెప్పరాదు, మరియు అనవసరముగా వ్యాఖ్యానము చేయరాదు. అట్లు బాబా అతని దుర్గుణమును పోగొట్టి సన్మార్గమునందు పెట్టెను. ఇది ఒక ప్లీడరును గూర్చినదైనప్పటికీ అందరికీ వర్తించును. కాబట్టి ఈ కథ బోధించు నీతిని జ్ఞప్తి అందించుకుని మేలు పొందేదముగాక. సాయిబాబా మహిమ అగాధము. వారి లీలలు కూడా అట్టివే. వారి జీవితము అట్టిదే. వారు పరబ్రహ్మము యొక్క అవతారమే. శ్రీ సాయినాథాయ నమః. 21వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 22వ అధ్యాయం. పాము విషము నుంచి తప్పించుట.
బాలాసాహెబ్ మిరీకర్, బాపు సాహెబ్ బూటీ, అమీర్ శక్కర్, హేమాడ్ పంత్ సర్పములను చంపుడు గుర్చి బాబా అభిప్రాయం. బాబాను ధ్యానించుటట్లు భగవంతుని నైజము గాని స్వరూపము గాని అగాధములు, వేదములు గాని 1000 నాలుకలు గల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపమును చూచి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందమునకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమార్థమును పొందుటకు గురుని పాదములనే ధ్యానించవలను గాని ఇంకొక మార్గము లేదని వారలకు తెలియను. హేమాడ్ పంతు ఒక సులభమైన మార్గమును ఉపదేశ రూపముగా చెప్పుచున్నాడు. అది ధ్యానమునకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాను వెన్నెల క్రమముగా క్షీణించును. తుదకు అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షము ప్రారంభమవగానే ప్రజలు చంద్రుని చూచుటకు ఆతురతపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు అది సరిగా కనిపించదు. అప్పుడు 2 చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనెదరు. ఆతురతతో ఏకధ్యానముతో ఆ సందు ద్వారా చూచునప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారము ఒక గీత వలె కాన్పించెను. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రమును అనుసరించి బాబా తేజమును చూచెదముగాక. బాబా కూర్చున్న విధానమును చూడుడు, అది ఎంత సుందరముగానున్నది. వారు కాళ్లను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వ్రేళ్లు కుడి పాదముపై వేసి ఉన్నారు. కుడికాలి బొటన వ్రేలుపై చూపుడు వ్రేలును మధ్య వ్రేలును ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి దిగువ విషయము చెప్ప నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశమును చూడవలనంటే అహంకారమును విడిచి మిక్కిలి అణుకువతో చూపుడు వ్రేలుకు మధ్య వ్రేలుకు మధ్యనున్న బొటన వ్రేలుపై దృష్టిని సారించినచో నా ప్రకాశమును చూడగలరు. ఇది భక్తికి సులభమైన మార్గం. ఒక క్షణము బాబా జీవితమును గమనించెదము. బాబా నివాసము వలన షిరిడీ ఒక యాత్రాస్థలమాయను. అన్ని మూలల నుండి ప్రజలు అచట గుమిగూడుచుండిరి. బీదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండెడివారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగలవారెవరు? వీనిలోనేదైనా ఒక దానిని గాని అన్నియు గాని అనుభవించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘ మౌనము పాటించువారు. అది వారి యొక్క బ్రహ్మబోధము. ఇంకొకప్పుడు చైతన్య ఘనులుగా నుండువారు. ఆనందమునకు అవతారముగా భక్తులచే పరివేష్టితలేయుండెడివారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పెడేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయుటలో మునిగిడేవారు. ఒక్కొక్కప్పుడు సూటిగా మాట్లాడువారు. ఒక్కొక్కప్పుడు కోపోద్దీపితుడాయన తోచువారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తముగా చెప్పుచుండెడివారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములోనికి దించెడివారు. అనేక సార్లు ఉన్నదున్నట్లు మాట్లాడేవారు. ఈ ప్రకారముగా సందర్భావసరములు బట్టి వారి ప్రబోధము అనేక విధముల అనేక మందికి కలుగుచుండెడిది. వారి జీవితం అగోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో ఉండేది కాదు. వారి ముఖార విందమును చూచుటయందు ఆసక్తి కాని, వారితో సంభాషించుటయందు గాని, వారి లీలలు వినుటయందు గాని తనివి తీరడిది కాదు. అయినప్పటికీ సంతోషముతో ఉప్పొంగుచుండేవారము. వర్ష బిందువులను లెక్కించగలము. తోలి సంచిలో గాలిని మూయగలము. కాని బాబా లీలలను లెక్కించలేము. వానిలో నొక్కదానిని గూర్చి చెప్పెదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వాని బారి నుండి సకాలమున బాబా ఎట్లు తప్పించుచుండెనో ఇచ్చట చెప్పెదము. బాలాసాహెబ్ మిరీకర్. సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ కొడుకగు బాలాసాహెబ్ మిరీకర్ కోపర్గాముకు మామల్తదారుగా నుండెను. అతడొకనాడు చితలీగ్రామ పర్యటనకు పోవుచుండెను. మార్గమధ్యమున బాబాను చూచుటకు షిరిడీకి వచ్చాను. మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా నుండవలనని హెచ్చరిక చేయుచు ఇట్లడిగాను. నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబునకు ఆ ప్రశ్న బోధపడకపోటుచే ఊరకుండాను. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె గుడిలో కూర్చున్నదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఈ మసీదు తల్లి చాలా దయార్ద్ర హృదయరాలు.
ఆమె నిరాడంబర భక్తులకు తల్లి. వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును. పిమ్మట బాలాసాహెబుకు ఊదీ ప్రసాదమిచ్చి వాని శిరస్సుపై చేయి వేశాను. బాలాసాహెబు పోవుచుండగా బాబా, నీకు ఆ పొడువాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అనెను. బాబా తమ ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే ఉంచి, అతడు మిక్కిలి భయంకరమైన వాడు. కాని ద్వారకామాయి బిడ్డలను అతడేమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుట్టగా పాము ఏమి చేయగలదు అనెను. అక్కడున్నవారందరూ దీని భావము తెలుసుకొనుటకు, దానికి మిరీకరుకు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కాని బాబాను ఈ విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహెబు బాబాకు నమస్కరించి మసీదుని విడిచి శ్యామాతో వెళ్ళాను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబుతో చితలీ వెళ్ళి ఆనందించుమన్నాను. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాలాసాహెబ్తో చెప్పాను. అసౌకర్యముగా నుండునుగాన వద్దని బాలాసాహెబు శ్యామాతో చెప్పాను. శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఇట్లనేను. సరే, వెళ్ళవద్దు. వాని మంచి మనము కోరితిమి. ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరుగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబు తిరిగి ఆలోచించి శ్యామాను తన వెంట రమ్మనెను. శ్యామ బాబా వద్ద కేగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబుతో టాంగాలో బయలుదేరను. వారు రాత్రి 9 గంటలకు చితలీ చేరిరి. ఆంజనేయ ఆలయములో బస చేసిరి. కచేరీలో పనిచేయువారెవరూ రాలేదు. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చొని మాట్లాడుచుండిరి. చాపపైన కూర్చొని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రముపై ఒక సర్పముండెను. దానినెవ్వరునూ చూడలేదు. అది బుస కొట్టుచూ కదులుచుండెను. ఆ ధ్వనిని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాముని అరిచెను. బాలాసాహెబు భయపడెను, వణకుట ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడెను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబు నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించాను. దానిని కొట్టి చంపివేసేది. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబును హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబుకు గల ప్రేమ దృఢమయ్యను. బాపూసాహెబ్ బ్యూటీ. నానా డాంగ్లే అను గొప్ప జ్యోతిష్కుడు బాపూసాహెబ్ బ్యూటీ షిరిడీలో ఉండునప్పుడు ఒకనాటిట్ల నేను, ఈ దినము నీకు అశుభము, నీకీ దినము ప్రాణగండమన్నది. ఇది బాపూసాహెబును ఆందోళనకు గురిచేశాను. ఆయన యథాప్రకారము మసీదుకు పోగా బాబా బాపూసాహెబుతో ఇట్లనియను. ఈ నాన్న ఏమనుచున్నాడు? నీకు మరణమున్నదని చెప్పుచున్నాడు కదా. సరే, నీవు ఏమీ భయపడనక్కర్లేదు. మృత్యువు ఎట్లు చంపునో చూచెదముగాక అని వానికి ధైర్యముతో జవాబిమ్ము. ఆనాటి సాయంకాలము బాపూసాహెబ్ బ్యూటీ మరుగుదొడ్డుకి పోయాను. అక్కడ ఒక పామును చూచాను. అతని నౌకరు దానిని చూచాను. ఒక రాయినెత్తి కొట్టబోయాను. బాపూసాహెబు పెద్ద కర్రను తీసుకుని రమ్మనెను. నౌకరు కర్రను తీసుకుని వచ్చునంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యాను. ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులను బాపూసాహెబు జ్ఞప్తికి తెచ్చుకొని సంతోషించెను. అమీర్ శక్కర్. కోపర్గాం తాలూకాలో కొరాలే గ్రామ నివాసి అమీర్ శక్కర్. అతడు కసాయి కులములకు చెందినవాడు. అతడు బాంద్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేశాను. అక్కడ అతనికి మంచి పలుకుబడి గలదు. అతడు కీళ్లవాతముతో బాధపడుచుండటచే భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకొని వ్యాపారమును విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాను వేడెను. చావిడిలో కూర్చోమని బాబా అతనిని ఆజ్ఞాపించాను. అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా నుండును. గ్రామంలో ఇంకేదైనా స్థలము బాగుండేది. కాని బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చుటకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలోనే కూర్చునమని ఆజ్ఞాపించాను. అది వానికి మిక్కిలి లాభకారి అయ్యాను. ఎందుకనగా బాబా ఉదయము సాయంకాలము చావడి వైపు పోవుచుండెను. అదీను గాక దినము విడిచి దినము ఉత్సవముతో పోయి బాబా అచ్చడ నిద్రించుచుండెను. అందుచే అమీరు బాబా యొక్క సాంగత్యమును సులభముగా పొందుచుండెను. పూర్తిగా 9 మాసములు అమీర్ శక్కరు అక్కడ ఉండెను. కొంతకాలము తరువాత
అతనికి ఆ స్థలముపై విసుగు కలిగాను. ఒకనాటి రాత్రి ఎవరికీ చెప్పకుండా కోపరగాం పారిపోయాను. అక్కడొక ధర్మశాలలో దిగాను. అక్కడొక ఫకీరు చచ్చుటకు సిద్ధముగా నుండెను. ఫకీరు నీళ్లు కావాలనగా అమీరు పోయి నీరు తెచ్చి ఇచ్చాను. ఆ నీళ్లను తాగి ఫకీరు చనిపోయాను. అమీరు చిక్కుల్లో పడెను. అతడు పోలీసు వారికి తెలియపరిచినచో మొట్టమొదట సమాచారమును తెచ్చినవాడొకటిచే తనకా ఫకీరు విషయము ఏమైనా తెలిసియుండెనని పట్టుకొనెదరు. ఆ చావునకు కూడా అతడు కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడిచిపెట్టుట తనదే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తాపము పడెను. షిరిడీ పోవ నిశ్చయించుకుని ఆ రాత్రియే అచటి నుండి షిరిడీకి పోయాను. మార్గమధ్యమున బాబా నామమును జపము చేయుచుండెను. సూర్యోదయమునకు ముందు షిరిడీ చేరి ఆతురత నుండి తప్పించుకునెను. బాబా ఆజ్ఞానుసారము చావిడిలోనే యుండి రోగ విముక్తుడయ్యాను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు ఏదో దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచాను. లాంతరు తీసుకుని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచాను. కానీ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకాతో కొట్టుచుండెను. అమీర్ శక్కర్ బాబా లీలను చూచి అచ్చటకు పాము వచ్చినని బాబా అనుమానించి ఉండెనని అనుకొనెను. బాబా సాంగత్యము వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావమును అమీరు గ్రహించుచుండెను. అమీరు తన దిండుకు సమీపమున ఏదో కదులుచుండుట గమనించి అబ్దుల్ను లాంతరు తీసుకుని రమ్మనెను. అంతలో అచ్చడొక పాము కనబడెను. అది తలను కిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దానిని చంపిరి. ఇట్లు బాబా సకాలమున హెచ్చరిక చేసి అమీరును కాపాడెను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞచే కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతమును భావార్థ రామాయణమును పారాయణ చేయుచుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపము జరుగుచుండగా హేమాడ్ పంతు కూడా శ్రోత అయ్యెను. రామాయణములో ఆంజనేయుడు తన తల్లి ఆజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువుచున్నప్పుడు వినువారందరూ మైమరిచియుండిరి. అందులో హేమాడ్ పంత్ ఒకడు. ఇంతలో ఒక పెద్ద తేలు హేమాడ్ పంతు భుజముపై పడి వాని ఉత్తరీయముపై కూర్చుండెను. మొదట దానిని ఎవరూ గమనించలేదు. ఎవరు పురాణముల శ్రవణము చేసేదరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమాడ్ పంతు తన కుడి భుజముపైనున్న తేలును చూచెను. అది చచ్చిన దానివలే నిశ్శబ్దముగా కదలకుండెను. అది కూడా పురాణము వినుచున్నట్లు కనిపించెను. భగవంతుని కటాక్షమును స్మరించి పురాణ శ్రవణములోనున్న ఇతరులకు భంగము కలుగజేయకుండా ఉత్తరీయమును 2 చివరలను పట్టుకుని దానిలో తేలుండునట్లు చేసి బయటికి వచ్చి ఆ తేలుని తోటలో పారవైచెను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలము కాకాసాహెబ్ మేడ మీద కొందరు కూర్చునియుండెరి. ఒక సర్పము కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునేను. దీపమును తెచ్చిరి. మొదట అది వెలుతురకు తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునేను. తల మాత్రము క్రిందకు మీదకు ఆడించుచుండెను. అనేక మంది బడితెలు కర్రలు తీసుకుని వేగముగా వచ్చిరి. అది ఎటూ కాని స్థలములో ఉండుటచే దానిని చంపలేకుండిరి. మనుష్యుల శబ్దమును విని ఆ సర్పము వచ్చిన రంధ్రములోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకునిరి. బాబా అభిప్రాయం: ముక్తారామ్యను ఒక భక్తుడు పాము తప్పించుకుని పోవుటచే మంచియే జరిగినదనెను. హేమాడ్ పంతు అందులో ఒప్పుకొనలేదు. అది సరియైన ఆలోచన కాదనెను. పాములను చంపుటయే మంచిదనెను. ఇద్దరికీ గొప్ప వాదన జరిగెను. ముక్తారాం సర్పములు మొదలగు క్రూర జంతువులను చంపనవసరము లేదనెను. హేమాడ్ పంత్ వానిని తప్పక చంపవలెను అనెను. రాత్రి సమీపించాను. చర్చ సమాప్తి కాకుండాను. ఆ మరుసటి దినము ఆ ప్రశ్నను బాబానడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చాను: భగవంతుడు సకల జీవులందునూ నివసించుచున్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని కానిండు. ఈ ప్రపంచమును నడిపించు సూత్రధారి భగవంతుడు. సకల జంతుకోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులు భగవతాజ్ఞను శిరసావహించు. వారి ఆజ్ఞ అయిన గాని ఎవరూ ఎవరినీ ఏమీ చేయలేరు. ప్రపంచమంతయు వానిపై ఆధారపడి ఉన్నది. ఎవ్వరునూ స్వతంత్రులు కారు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలను. అనవసరమైన కలహములందు చంపుటయందు పాల్గొనక ఓపికతో ఉండవలను. అందరినీ రక్షించువాడు దైవమే. శ్రీ సాయినాథాయ నమః. 22వ అధ్యాయము సంపూర్ణము.
సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 3వ రోజు పారాయణము సమాప్తం.